హైదరాబాద్ నగరం మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనాలతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే ఉన్నారు. అల్విదా సాయిబాబా అంటున్నారెవరో. ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి ఏ కదలిక లేకుండా ఉన్నాడు. సుత్తి కొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద రాజీ పడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా ఉన్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం కోసం జనం తోసుకుని వస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నినదిస్తున్నారు. అక్కడంతా ఉద్రిక్తంగా ఉంది. ఒక ఉద్వేగం, విషాదం అక్కడ కలిసి ప్రవహిస్తున్నాయి. 100 మంది స్త్రీలు కుర్చీల్లో కూర్చున్నారు. 100 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఏదో పోగొట్టుకున్న వాళ్లలా అక్కడ తిరుగుతున్నారు. గులాబీ పూల రేకులు తీసి సాయిబాబా ఉన్న చల్లని గాజు పేటిక మీద వేసి పిడికిలి బిగిస్తున్నారు కొందరు. నాయకులు, ఉద్యమకారులు, పేద జనం కోసం పనిచేస్తున్న వాళ్ళు, కళాకారులు, రచయితలు, కవులు, సంపాదకులు, జర్నలిస్టులు, పబ్లిషర్లు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, సాయిబాబా మిత్రులు, మాజీలు, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, ఎందరెందరో. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో పుట్టి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసిన ఆయన కోసం హైదరాబాద్లో ఇంత జనం రావడమేంటి? సాయిబాబా పీజీ చదువుకున్నది ఇక్కడ, పీహెచ్డీ చేసింది ఇక్కడే. అంతేకాదు, మిత్రులతో, సామాన్య జనంతో కలుపుగోలుగా ఉండే మనిషి, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కింద ఉత్తమ విద్యార్థి, నిరంతర చదువుతో, మేల్కొలిపే మాటలతో ఎందరిలోనో జ్ఞానదీపాలు వెలిగించినవాడు. నాగ్పూర్ అండాసెల్లో మృత్యు నీడల్లో రోజులు వెళ్లదీస్తున్న కాలంలో కూడా ఆదివాసీలైన అక్షరం ముక్కరాని అక్కడి ఖైదీలు కొందరికి సాయిబాబా చదువు చెబితే వాళ్ళు డిగ్రీ పరీక్షలు పాస్ అయ్యారు. అక్రమం, అధర్మం 4 పాదాల మీద నడిచే నేల మీద నిర్భీతి, నిజాయితీ, నిబద్ధతలను 3 చక్రాల మీద ముందుకు నడిపించినవాడు సాయిబాబా. దుర్మార్గపు వ్యవస్థల్ని తప్పితే వ్యక్తుల్ని ద్వేషించే మనిషి కాడతను. అతి సామాన్య జనాన్ని అమితంగా ప్రేమించే మనసు, వాళ్ల హక్కుల కోసం తెగించి పోరాడే సంకల్పం. అందుకే ఈరోజు సాయిబాబా కోసం అంతమంది జనం దుఃఖించారు. ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న ఆ దీపాల్లాంటి కళ్లను దానం చేశాడు. పోరాడి అలసిపోయిన దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి ఇవ్వమని చెప్పాడు. ఆదివాసులను తరిమివేసి లేదా అంతం చేసి ఆ కొండలు, భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే దుర్మార్గం పేరే ఆపరేషన్ గ్రీన్ హంట్. దానికి వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాకి జీవిత ఖైదు. మోదీ, అమిత్ షా ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటోంది. 2026 కల్లా ఆదివాసీలను, మావోయిస్టులను సమూలంగా హతమార్చి కార్పొరేట్ ఇండియాగా మార్చే పథకం పేరే కగార్. అంటుబల్, అంతిమ యుద్ధం అని అర్థం. బలహీనులైన, నిస్సహాయులైన ఆ దేశ ప్రజల్ని బలి ఇచ్చి కార్పొరేటర్లు కోట్ల డాలర్లు కట్టబెట్టే ఈ అమానుషాన్ని మనందరం వ్యతిరేకించాలని సాయిబాబా గట్టిగా చెప్పారు. ఆచరించి చూపారు. కలలు కలలుగానే మిగిలిపోయాయి. 3558 రోజులు అంటే దాదాపు 10 సంవత్సరాలు ఇనప ఊచల వెనక, గోడల మధ్య ఇరుకు గదిలో ఒంటరిగా మిగిలిపోయిన మనిషికి కన్నీళ్లు తప్ప కలలేముంటాయి? ఒక్కటే ఒక్క కల. ఎప్పటికైనా ఈ నరకం నుంచి బయటపడాలి, వెలుతురు చూడగలగాలి. లేటుగా అయినా ఆ కోర్కె నెరవేరింది. బయటికి రాగలిగాడు. తన కోసం పోరాడి తప్పించి నిరీక్షించిన వసంతకి భర్తగా ఒకంత ఆనందాన్ని ఇవ్వాలి. ఎంఏ లిటరేచర్ చేస్తున్న కూతుర్ని ఇష్టంగా కళ్ళ నిండా చూసుకోవాలి. మృతదేహమై కాకుండా తమ్ముడు రామ్దేవ్ ఇంటికి వెళ్ళి వాణ్ణి పలకరించి టీ తాగి రావాలి. రాసి ఉన్న కవితలన్నీ ఒకచోట చేర్చి పుస్తకం వేయాలి. ఎన్నేళ్లైపోయింది. పాత కామ్రేడ్స్ అందరినీ కలిసి మాట్లాడి కొత్త కార్యాచరణకి సిద్ధం కావాలి. సుకవి సాయిబాబా కన్న కలలన్నీ పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి మార్చురీ చీకటిలో ఊపిరాడక విలవిలలాడి చచ్చిపోయాయి. కవి వెళ్ళిపోయాడు, కలలు మిగిలిపోయాయి. అదిగో పాటలు పాడే విమలక్క వచ్చింది. సాయిబాబా మీద అప్పటికప్పుడే కట్టిన పాట అందుకుంది. డప్పులు మోగుతున్నాయి. నలుగురు కోరస్ పాడుతున్నారు.
అమరవీరుడి పోరాటాలను గుర్తు చేసుకుంటూ విమల గొంతెత్తి పాడుతున్నారు. ఒక మంచి ఉపన్యాసకుడు మైక్ అందుకున్నాడు. తెల్లవాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నిన్ను నక్సలైట్ అన్నాడు. శ్రీశ్రీ గీతం జనానికి వినిపిస్తున్నాడు. ఊగరా ఊగరా నువ్వూగితే శత్రువులకు గాభరా అన్న శ్రీశ్రీ ఫేమస్ పోయంలోని మాటలివి. అంతిమ వీడ్కోలుకు అందరూ సిద్ధమవుతున్నారు. వీరుడా జోహార్లు, అమరుడా లాల్ సలాం గొంతులు విచ్చుకుంటున్నాయి. నినాదాలు నిప్పురవ్వలై ఎగురుతున్నాయి. నిజాయితీని ఆయుధంగా ధరించిన మనిషి ఒకడు అక్కడ దీర్ఘ నిద్రలో ఉన్నాడు. ప్రేమ పూల జలపాతం ఒకటి అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది. అన్ని దిక్కుల నుంచి దిగులు నుండిన అందరి హృదయాల నుంచి ఒక భావోద్వేగం తన్నుకు వస్తోంది. కన్నీటి వాన కురవడానికి ఆకాశంలో నల్ల మబ్బులన్నీ సమాయత్తమవుతున్నాయి. అల్విదా సాయిబాబా, అల్విదా వీరుడా మానవుడా, అల్విదా.